500 క్వింటాలు కూడా పడతాయి. 16 టైర్లది అయితే 12 టైర్ ఇది అంటే 300 క్వింటాలు పడతాయి. మీకు కమిషన్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఎంత? 42 రూపాయలు. 42 అయిందని తెలిసింది, 10 రూపాయలు పెంచిందని తెలిసింది. మరి మంచిగా ఇప్పుడు గరిబత్తే గోలు లాభం. మీరు మంచిగా డెవలప్ అయితే సంఘానికి మీరు జరుగుతుంది. ఎంతమంది మీ సంఘ సభ్యులు? 18% ఎక్కడ పోయింది? ఏం ఖర్చులు? ఈ ఖర్చులకి ఇది ఒకటే ఉంటుంది పోయిందాక. శ్రీనిధిలో ఎంత డిపాజిట్ చేస్తారు? 15%, 18%, 15%, 33%. అంతేనా? ఇంకేం తగ్గిన 67% వీళ్ళక? వివోలో ఎవరు? ఇప్పుడు ఈ మండలంలో ఉన్న సంఘబంధం ఉంటది కదా, ఈ సంఘబంధం అధ్యక్షురాలు ఉంది ఐడియా ఎవరన్నా? మండల సంఘబంధం అధ్యక్షురాలు మండలానికి ఉంటారు కదా. ఈ మహిళా సంఘాలకి ఇలా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? కొన్ని సంఘాల సభ్యురాళ్ళు డబ్బులు కట్టక ఆడ సెంటర్ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ కొత్త ఎత్తుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా గౌరవ మహిళా సోదరులు అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడున్న అన్నదమ్ములకు అందరి పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ మన ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాం కనుక అదే తరీకలో ఈ సెంటర్లు కూడా ఇవాళ పుట్ల కొద్ది ఒళ్ళు వచ్చినాయి. ఈసారి ప్యాడీ ఎక్కువ వచ్చింది, ఎక్కువ వస్తుంది కూడా. చివరి వరకు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నది ఈ ప్యాడీ. కొన్నిసారి 4 పుట్లు అవుతుండే ఎకరానికి, ఇప్పుడు 5 పుట్లు 6 పుట్లు కూడా వెళ్తున్నాయి. బ్రహ్మాండమైన పంట పంతా ఉంది. అందుకోసమనే రైతులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి, ఆల్రెడీ నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? మా లారీ తిప్పుకుంటూ లేరని నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడ? కోదాళ్ళ. మరి ఇక్కడ మిల్లు ట్యాగ్ చేశారా మేడం? ఈ సెంటర్ ఎక్కడ పోతుంది? ఏ మిల్లు పోతుంది? ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? ఎక్కడ? ట్యాగ్ చేస్తారు కదా. ఏ మిల్లుకి పోవాలో ఇల్లుడని. సరే, నేనేమంటున్నానంటే రైతులకు ఇబ్బంది కాకుండా, పోయిన లారీలు మళ్ళా లీడ్ కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిడా? ట్రాన్స్పోర్ట్ ఎవరిది? సప్లై ఉన్నదా? మంచిగా చేస్తుండా? శంకర్ నెంబర్ ఉందా? శంకర్ నెంబర్ ఉంటే మా పిఏకి చారి శంకర్ నెంబర్ రాస్తా. శంకర్ నెంబర్ రాస్తా. ఎందుకంటే మనకు ఫోన్లు చేస్తుంటారు, ఇట్లా లారీ పోయింది రావట్లేదు, మళ్ళీ మాకు లారీ రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన. కొంతమంది చిల్లర మల్లర వేషాలు కూడా వేస్తూ ఉన్నారు, చిల్లర మడలు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా నేను ఉన్నంత వరకు ప్రజా సంక్షేమ ధ్యేయంగా, ప్రభుత్వ సంక్షేమ లక్ష్యంగా నన్ను గెలిపించిన ప్రజలకు సేవ చేసే అవకాశం నాకున్నది. అందుకోసమనే ఎవడన్నా చిల్లర మాటలు మాట్లాడినా కూడా బంద్ చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తాను. ఆడవడో ఈడవడో ఆయన లేదు ఈయన లేదని మాట్లాడుతూ పిచ్చి లెక్కలు మాట్లాడితే మంచి కూడా దాన్ని కూడా మనం చేస్తారు. ఎవరైనా ఉంటే కూడా దాన్ని అర్థం చేసుకొని మనం చేస్తారు. అందుకోసమనే మిత్రులారా, ప్రభుత్వం ఇలా మనం ఆనాడు 1900 చిల్లర ఉండే ధాన్యానికి రేటు ఇలా మనము 2389 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉన్నాం.
కానీ మన ఒడ్లు కూడా ఈసారి యాసంగి పంట మీదనే సగం ఎండుతున్నాయి. దాదాపు 40% మ్యాచర్ వస్తూ ఉంది ఆడనే. తర్వాత అనతికాలంలో మనం అనుకున్న టైంలో డబ్బులు కూడా నీ అకౌంట్లో పడతా ఉన్నాయి. తర్వాత ఈడ 40 కిలోల 600 గ్రాములు మీరు జోకాలి. 40 కిలోల అవునా? 41 చిల్లర ఎంతమ్మా? 41 200 40 కిలోల 600 గ్రాములు జోకాలి. 600 గ్రాములు ఎందుకంటే బస్తా వెయిట్ పోయింది. కానీ మీరు బస్తాలు కుట్టి అడేసిన తర్వాత లేట్ అయితే ఆ తూకం వెళ్ళిపోయింది. ఈడ ఇబ్బంది అయితే, రైతుకి ఇబ్బంది అయితే, ఈడ సంఘానికి ఇబ్బంది అయితే, మళ్ళీ ఆడ మిల్లోడు నాకు లేదని చెప్తారు. కనుక అది రాకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరికి మనం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మహిళల పేరు మీద ఇస్తున్న ప్రతి స్కీమ్ కానీ, ఆనకాలం సన్నోట్లకి వేసే బోనస్ కానీ అన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకొని ముందు వరుసలో నిలబడాలని. తర్వాత నేను మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా, నూతనకాల పట్టణంలో 1 కిలోమీటర్ 200 మీటర్లు డ్రైనేజ్ చేయాలని కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా చేపిస్తానని కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక 24 సంవత్సరాలు ఈ ప్రాంతం మొత్తం తిరిగినవని, ఆ చంద్రాన్ని ఇంటికాడ బెంచ్ కాడ కూర్చొని చేదాయిపోయినాను నేను. కనుక మీ అందరి జీవనం వల్ల నేను ఎమ్మెల్యేనైనా ఎప్పుడో కావాలి. కానీ నా ఓపిక అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని, వీడైతే గెలిచారో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బ్రహ్మాండంగా బిక్కుమల నుంచి మొదలు పెట్టుకుంటే రాజనగూడెం దాకా, కక్కలపాడు నుంచి మొదలు పెట్టుకుంటే తాడిపాడు దాకా ఇన్ని గ్రామాలు ఏకదాటిగా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినాయి. కనుక మీకు సేవ చేయాల్సిన బాధ్యత నా మీద పెట్టినాయి. కాబట్టి ఈ బాధ్యతను మరిచి రకరకాల మాటలు మాడితే అది ఎక్కడ పనికిరా కూడా పోతాయని కూడా మనవి చేస్తూ, ఈ సందర్భంగా నన్ను పిలిచి ఇక్కడ ఈ సెంటర్ ఓపెన్ చేయించిన మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉంటాం.